హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మీరు థంబ్నెయిల్లో చూసినట్టు మీకు ఆల్రెడీ తెలిసిన న్యూసే. సుమారుగా 12,000కు పైగా ఖాళీలు మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయని అధికారికంగా మనకి ప్రకటన అయితే వచ్చింది. ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ విషయంలో నేను పదే పదే చెప్పే విషయమేనమ్మా. కష్టపడేవాడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతాడు. తెలివైన వాడు నోటిఫికేషన్ ముందే ప్రిపరేషన్ అనేది మొదలు పెడతాడు. ఇంగ్లీష్కు ఖచ్చితంగా కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం ముందే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఖచ్చితంగా పోలీస్ జాబ్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్న వాళ్ళైతే మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ఈ వీడియో చూడడం పూర్తయిన నెక్స్ట్ సెకండ్ నుంచే ఇంగ్లీష్ గురించి ఆలోచించడం, ఇంగ్లీష్ సిలబస్ ఏంటని రీసెర్చ్ చేయడం, ఇంగ్లీష్కు సంబంధించి బుక్స్ని కొనుక్కోవడం, నోట్స్ని రాసుకోవడం, ఇవన్నీ కూడా మీరు సీరియస్గా స్టార్ట్ చేయండి. నేను ఎప్పుడు చెప్పే మాటే, ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ పడాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ అది జరగాలంటే మాత్రం కోరిక ఉంటే సరిపోదు, ఒక ప్రణాళిక ఉండాలి, ఒక డిసిప్లైన్డ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఏదేమైనా కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక హ్యాపీ న్యూస్గానే చెప్పచ్చు. కనీసం ఒక ఊరట అంటాను చూసారా, నోటిఫికేషన్ రాకపోయినా ఖాళీలు ఇన్ని ఉన్నాయని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఒక రకమైన ఊరట అంటారు. ఎందుకంటే నాకు తెలిసిన స్టూడెంట్సే చాలామంది చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఇంకొక స్టేజ్కి ఎలా వెళ్ళిపోయారంటే, ఇంకా ఇది రాదేమో, మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నామేమో, ఏదైనా పార్ట్ టైం జాబ్ కానీ చేసుకుంటే బెటర్ ఏమో అన్న స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇది ఒక మంచి మోటివేషన్ లాంటిదేనమ్మా. సో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, కానీ మనం ఈ రోజు నుంచి ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేయాలి. సబ్జెక్ట్ని దగ్గర పెట్టుకోండి. ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఒకరోజు కాకపోతే మరొక రోజు నోటిఫికేషన్ వచ్చినా కూడా మన దగ్గర సబ్జెక్ట్ రెడీగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఎగ్జామ్ రాసుకుంటాం, మంచి జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. సో తెలంగాణ పోలీస్ శాఖలో 12,000కు పైగా ఖాళీలు ఉన్నాయని అధికారికంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందమ్మా. సో అందుకే నేను ఇక్కడ క్లియర్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఇక మొదలెడదామా అన్న క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే నోటిఫికేషన్ వస్తే కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్న మోటివేషన్ రాదు. కానీ అది కరెక్ట్ కాదమ్మా. ఇంగ్లీష్కి అయితే అసలు సరిపోదు టైం అమ్మ. 2-3 నెలల్లో మనకి ఏంటంటే సిలబస్ అవ్వడం కానీ, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడం కానీ కష్టం. అది మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ఇంగ్లీష్కు సంబంధించిన ప్రిపరేషన్. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, మేము సిన్సియర్గా ఈ రోజు నుంచి ఇంగ్లీష్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఒక్కసారి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి? సో ఇంగ్లీష్కు సంబంధించి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సిన్సియర్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎక్కువసేపు నేను ఈ వీడియో చేయను, ఇంకొక 2-3 నిమిషాల్లో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. బట్ ఈ 2-3 నిమిషాలు మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ పడాలి అనుకున్న వాళ్ళు మరీ జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటేనమ్మా, సిలబస్. అసలు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ ఏంటో మీరు రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఒక సపరేట్ వీడియోలో పూర్తి సిలబస్ని క్లారిటీగా చెప్తాను, డోంట్ వరీ. బట్ ప్రొసీజర్ చెప్తున్నాను నేను మీకు. ఇంగ్లీష్ సిలబస్ ఏంటో ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఆ పేపర్ మీ హాస్టల్లో కానీ, మీ స్టడీ రూమ్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఆఫీస్ రూమ్లో కానీ గోడ మీద అంటించుకోండి. మన కంటికి రోజు సిలబస్ కనిపిస్తూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ సిలబస్ని బట్టి కొట్టండి. మీ ఇంగ్లీష్ సిలబస్ ఏంటో మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పేలా ఉండాలి. అంటే సిలబస్ ఎప్పుడు మీ మైండ్లో ఉండాలి, చెప్పడానికి రెడీగా ఉండాలి. సిలబస్ని ఒక కాగితం మీద రాసుకుని గోడ మీద అంటించుకోండి. ప్రతిరోజు సిలబస్ని చూస్తూ ఉండండి. రెండవది, మన ఇంగ్లీష్కు సంబంధించి మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే ప్రీవియస్ కానిస్టేబుల్ అలాగే ప్రీవియస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఆ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఆ డేటాని తీసుకోండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తీసుకోండి. ఇంటర్నెట్లో దొరుకుతాయి, బయట బుక్ స్టాల్స్లో కూడా బుక్స్లో ఉంటాయి. సో మీరు ప్రీవియస్ పేపర్స్ ఒక 5-10 చూడండి. ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయనేది చూడడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక్క ప్రీవియస్ పేపర్ తీసుకోండి. ఏదో ఒక కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ తీసుకుని అందులో ఇంగ్లీష్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చూసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఏం రాసుకోవాలి రన్నింగ్ నోట్స్లో అంటే
టెన్సెస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్టికల్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రిపోజిషన్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, టెన్సెస్ మన వెర్బ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఇలా ఒక అనాలిసిస్ అనేది చెయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది అనుకోండి, ఆ 30 మార్క్స్ని వాడు ఎలా విభజించాడు అంటే మనకు ఒక ఐడియా రావాలి కదమ్మా. యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ టు డూ రీసెర్చ్. సో ప్రీవియస్ పేపర్స్ నుంచి ఒకసారి ఒక బేసిక్ లెవెల్ ఐడియా అనేది తెచ్చుకోండమ్మా. ఏ ఎగ్జామ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒక ఐడియా అయితే తెచ్చుకోండి. ఒక్క సజెషన్ ఇస్తాను, గ్రామర్కు సంబంధించి ప్రాబ్లం లేదు. ఎందుకంటే గ్రామర్కు సిలబస్ ఉంది, మహా అయితే 10-15 టాపిక్స్ ఉంటాయి. సో మీరు గ్రామర్ విషయంలో టెన్షన్ ఎక్కువ తీసుకోకర్లేదు. మీరు టెన్షన్ పడాల్సింది, ఒళ్ళొంచి కష్టపడాల్సింది ఎక్కడ అంటే వొకాబులరీ విషయంలో. మీరు ఈ క్షణం నుంచే వొకాబులరీ ప్రిపరేషన్ని సీరియస్గా మొదలు పెట్టండి. ఎందుకంటే టెన్సెస్ అనేది గ్రామర్, కొన్ని రూల్స్ ఉంటాయి, నేర్చుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేయచ్చు. ఆర్టికల్స్ అనేది గ్రామర్, కొన్ని రూల్స్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గ్రామర్, కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ వొకాబులరీ గ్రామర్ కాదు. వొకాబులరీకి సిలబసే లేదు. కొన్ని వందల వేల లక్షల వొకాబులరీ ఉన్నాయి. ఈ భూమి మీద ఎవరికి కూడా అన్ని వొకాబులరీ రావు, నాకు కూడా రావు, ఎవ్వరికి రావు. కొన్ని వొకాబులరీయే మనం నేర్చుకోగలం. మీరు వొకాబులరీ ప్రిపరేషన్ని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. నేను ఒక సపరేట్ వీడియోలో మీకు వొకాబులరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపు నుంచి మీకు వొకాబులరీ గైడెన్స్ ఎలాంటి గైడెన్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను అవన్నీ సపరేట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం అయితే ఒక్క సజెషన్ ఇస్తాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో నేను ప్రతిరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ఒక డైలీ సిరీస్ చేస్తాను. అదొక 10 నిమిషాల వీడియో ఉంటుంది సుమారుగా. ఆ వీడియోలో నేను సుమారుగా 20 నుంచి 30 వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హిందూ పేపర్లో వచ్చే వొకాబులరీ. మీరు ప్రస్తుతం ఏం చేయక్కర్లేదు, కానీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తున్న శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే డైలీ సిరీస్ మాత్రం ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఈ రోజు నుంచే మీ వొకాబులరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టే. వొకాబులరీ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నేను మీకు ఫ్రీగా ఇస్తున్న వీడియో ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అదొక 10-15 నిమిషాల వీడియో ఉంటుంది. 20-30 వొకాబులరీ ఒక్క రోజులో నేర్చుకోవడం అంటే ఆషామాషి కాదమ్మా, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రోజుకి 30 వొకాబులరీ నేర్చుకున్నామంటే నెల అయ్యే కల్లా 1000 వొకాబులరీ సుమారుగా కవర్ చేసుకోవచ్చు. సో వొకాబులరీ ప్రిపరేషన్ని మాత్రం మీరు సీరియస్గా తీసుకోండి. నేను మీకు తర్వాత మన యూట్యూబ్లో చాలా వీడియోస్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వొకాబులరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి. అలాగే చాలామంది అడిగారు నన్ను, సార్ మన యూట్యూబ్ ఛానల్లో గ్రామర్ వీడియోస్ పెట్టండి సార్, అన్నీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఉన్నాయి, ఆ యాప్లోనేమో కోర్సెస్ పర్చేస్ చేయాలి, కొంత కంటెంట్ అయినా యూట్యూబ్లో ఫ్రీగా పెట్టండి సార్, టెన్సెస్ మీద ఒక గ్రామర్ క్లాస్ చేయండి సార్, ఆ ప్రిపోజిషన్స్ మీద గ్రామర్ క్లాస్ చేయండి సార్ అని చాలామంది అడిగారు. ఖచ్చితంగా నాకు టైం లేక నేను చేయలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను మీకోసం అయితే ఎక్స్ట్రా హార్డ్ వర్క్ అయినా చేసి యూట్యూబ్లో కొన్ని గ్రామర్ వీడియోస్ లాంటివి నేను ఫ్రీగా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ లోపల ఎవరైనా కూడా సిన్సియర్ యాస్పిరెంట్స్ ఉండి, అంటే సిన్సియర్ యాస్పిరెంట్స్ నా ఉద్దేశం ఏంటంటే దెబ్బతిన్న పులులు ఉంటారు. అంటే ఆల్రెడీ గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ రాసి 1-2-3 మార్కుల్లో ఉద్యోగం పోగొట్టుకున్న దెబ్బతిన్న పులులు, ఆకలి మీద ఉన్న పులులు ఈ వీడియో చూస్తున్నారని నాకు తెలుసు. మీకే చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ మీదే. సక్సెస్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా, నా మాట నమ్మండి. నేను నా లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకున్న ప్రతిసారి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఏంటంటే ఎందుకలా అనుకోవడం, ఇంకొక అడుగు ముందుకేద్దాం, ఇంకొంచెం ట్రై చేద్దాం, అలా అనుకుంటే నాకు సక్సెస్ వచ్చింది. ఇది నా లైఫ్లో కనుక చాలామంది లైఫ్స్లో జరుగుతుంది. మనం ఇది మన వల్ల కాదు అని ఆపేస్తే ఆగిపోయింది, మన జర్నీ ఎక్కడితో క్లోజ్. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, బిఫోర్ యు క్విట్ థింక్ వై యూ హ్యావ్ స్టార్టెడ్. ఏదైనా వదిలేసే ముందు అసలు నువ్వు ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. కొన్నిసార్లు సక్సెస్ లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వస్తుందమ్మా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో దెబ్బతిన్న పులులు ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్ మీకోసమే అని కసిగా చదవండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ మన ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఇంగ్లీష్కు సంబంధించి కానిస్టేబుల్ అనే కోర్స్ కనిపిస్తుంది, ఎస్ఐ అనే కోర్స్ కనిపిస్తుంది. మీరు ఆ కోర్స్ పర్చేస్ చేస్తే ఇంగ్లీష్కు సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అంతా కూడా నేను మీకు అందులో అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఆల్రెడీ ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కోర్సెస్ పర్చేస్ చేశారో వాళ్ళకు ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను.
నేను ఈ రోజు నుంచి ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్న పోలీస్ జాబ్ ఆస్పిరెంట్స్తో రెగ్యులర్గా మాట్లాడతాను, టచ్లో ఉంటాను. నేను మీకు కొన్ని హోంవర్క్ లాంటివి ఇస్తాను, ఎక్సర్సైజులు లాంటివి ఇస్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకటి డిజైన్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏం ప్రిపేర్ అవ్వాలో ఊరికే నోటితో చెప్పడం కాదు, ప్రాక్టికల్గా నేను మీకు ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి నేను మీకు దగ్గరుండి ఇంగ్లీషు ఎలా ప్రిపేర్ అవ్వాలో దగ్గరుండి ప్రిపేర్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కష్టపడడానికి రెడీగా ఉండాలి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సిన్సియర్ పోలీస్ ఆస్పిరెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ సిన్సియారిటీని కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారు, కమెంట్ సెక్షన్లో మీ ఐడియాస్ని, అంటే మీరు ఎంత సిన్సియర్గా ఈసారి జాబ్ కొట్టాలనుకుంటున్నారో కమెంట్స్లో మీ ఐడియాస్ని రాయండి. నాకు అర్థమవుతుంది. నాకు సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటే నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటాను. ఈ వీడియోలో ప్రస్తుతం ఈ డీటెయిల్స్ అయితే అర్థం చేసుకోండి. నేను మీకు తర్వాత చాలా వీడియోస్లో ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మన ఈ నోటిఫికేషన్ అయితే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవుదాము. ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా తర్వాత మళ్ళీ నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చారు, నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది, నేను సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది, ఇలాంటి చిన్న పిల్లల కబుర్లు చెప్పకండి. అవకాశం వచ్చినప్పుడు ఒళ్ళోంచి కష్టపడి పనిచేయండి. అవకాశం చేతులారా పాడు చేసుకుని తర్వాత బాధపడితే ఎవరికి ఉపయోగం? మీకే కదా నష్టం. ఈ ఒక్క నోటిఫికేషన్ని మాత్రం మీ బ్లడ్ అండ్ సోల్ అంటాను చూసారా, మీ బ్లడ్ అండ్ సోల్ పెట్టి కష్టపడి పనిచేయండి. ఇంగ్లీష్కు సంబంధించి అయితే నేను కూడా కష్టపడి పనిచేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? తర్వాత వీడియోస్లో నేను ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడతాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పోలీస్ ఎగ్జామ్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం వీక్ ఉన్నారు, ఇంగ్లీష్ సపోర్ట్ కావాలంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ గురించి వాళ్ళకి చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ పడాలని మీరు బలంగా ఫిక్స్ అయితే దేవుడు కూడా మీ మాట వింటాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్.